వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్, జై గణేష. సో మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 21 జూన్. మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 8 అయితే అవుతుంది మార్నింగ్. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 67 డేస్ మాత్రమే ఉంది. సో నిన్న ఈవినింగ్ అప్డేట్లో మనం ఏమేమి చూపెట్టామంటే మెయిన్ షెడ్కి సంబంధించిన మెయిన్ పోల్స్ ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారు ఏందనేది చూపెట్టినా. సో క్రేన్ కూడా వచ్చింది. సో ఆ వీడియో మీరు చూసినారు. ఇంకోరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంటే నైట్ అనేది వర్క్ కంప్లీట్ కాలేదు, సగం అంటే ఒక సైడ్ మాత్రమే పోల్స్ అనేది ఫిక్స్ చేసినారు, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ పోల్ ఫిక్స్ చేయబోతున్నారు మెయిన్ షెడ్కి. చూద్దాం ఎట్లా చేస్తున్నారు ఏందనేది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? చలో పోయి చూద్దాం. క్రేన్ కూడా వచ్చేసింది ఇప్పుడే. ఓకే, క్రేన్ అయితే వచ్చేసింది. ఈ పక్కకున్న కట్టలు తీసేస్తున్నారు. ఇప్పుడు క్రేన్ లోపలికి పోవాలి కాబట్టి ఇక్కడ కొన్ని కట్టలు అడ్డంగా ఉన్నాయి, అవన్నీ తీసేస్తున్నారు. చూడండి, బెల్ట్ అయితే కడుతున్నారు, రోప్ బెల్ట్. సో రైట్ సైడు మండపంకి సంబంధించిన గుంతలు అయితే తీసేసుకున్నారు. చూడండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ గోడ పగలగొడతారని చెప్పినా కదా. సో ఇక్కడ గోడ కూడా పగలగొట్టారు. చూడండి, ఈడ గుంత తీసి నైట్. అండ్ చిన్న మండపంకి సంబంధించిన ఇక్కడ ఒక పోల్ అండ్ లోపల ఒక పోల్ ఉంటుంది. లోపల ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లోపలనే ఒకటి వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పోల్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా బాతుతారు ఏందనేది. ఓకే, సో క్రేన్ అయితే లోపలికి వస్తుంది. చూడండి, అక్కడ ఉన్న అడ్డంగా ఉన్న కట్టెలను తీసి పైన పెట్టింది. ఇప్పుడు క్రేన్ లోపలికి వచ్చింది. సో పోల్కి అయితే రోప్ కట్టినారు, అక్కడ వరకు తీసుకుపోతుంది క్రేన్. అండ్ ఇక్కడ ఈ టెంట్ వేసారు కదా, ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందంట, పిల్లలకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో అందుకోసం ఇది వేసినారు. ఫస్ట్ పోల్ అయితే ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఇగో పైన పెడుతున్నారు. అండ్ కరెక్ట్ పొజిషన్ కూడా చూసుకుంటారు పైన. రైట్, అండ్ ఇక్కడ మార్కింగ్ కూడా చేసుకున్నారు. చూడండి, ఇగో సో ప్రతి పోల్కి మార్కింగ్ చేసుకున్నారు. సో యాక్చువల్లీ క్రేన్ కొంచెం ముంగడికి రావాలి, రానికే ఛాన్స్ లేదు. చూడండి, ఇక్కడ స్టేజ్ తగులుతుంది. సో కొంచెం ముంగడికి వస్తే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. బట్ వాళ్ళు పైనుంచి గుంజుకుంటున్నారు. చూడండి, పైన తాళ్ళు పెట్టి గుంజుతున్నారు. సో ఫస్ట్ పోల్ అయితే ఫిక్స్ అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ పైన ప్రతి సంవత్సరం సేమ్ ఏదైతే పాతుతున్నారో సేమ్ ప్లేస్ అలానే పాతుతారు. అదే ఎందుకంటే ప్రతి సంవత్సరం షెడ్ ప్లేస్ అనేది సేమ్ ఉంటుంది. ఫిక్స్ అయిపోయింది. అండ్ ఎంబడే మట్టి వేస్తున్నారు. చూడండి, సో ఆ గుంజని చూడండి, మన వాళ్ళు ఎట్లా గుంజుకొస్తున్నారు. ఆల్మోస్ట్ 8 మంది గుంజుతున్నారు, అయినా కానీ కదులుతలేదు. ఎంత దొడ్డుంది చూడండి. సో లావునే గుంజలు ఈసారి అయితే. చూడండి, ఉన్న పవర్ అంతా పెట్టి గుంజుతున్నారు వాళ్ళు. రైట్, సో ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే క్రేన్కి లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ రోప్ కడతారు.
సో 2 పోల్స్ ఫిక్స్ అయిపోయినాయి కదా. సో ఎంబడే సో సపోర్టింగ్ కట్ట పెట్టినారు చూడండి. సో ఎంబడే మూలలు పెట్టి కొట్టేస్తారు, ఎందుకంటే గుంజ కదలకుండా, సో క్రాస్ పోకుండా ఎంబడే మూలలు అయితే కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రేన్ కొంచెం ముంగడికి పోతుంది, ఎందుకంటే ఇక్కడ పాత పోల్ ఉంది చూడండి. సో ఈ పాత పోల్ని తీయడానికి, సో లాస్ట్ ఇయర్ పెట్టిన పోల్ అది, ఆ పోల్ని తీసేసి అదే ప్లేస్లో కొత్త పోల్ పెడతారు. చూడండి పైన ఉన్నారు అవన్నీ జాయింట్స్, సపోర్టింగ్ జాయింట్స్ ఆ పిల్లర్కి ఇచ్చినారు కదా కట్టెలు, అవన్నీ మొత్తం తీసేస్తారు. దానికి గట్టిగా కట్టి రోప్ కట్టి గుంజుతారు. సో పైన సో సపోర్టింగ్ కట్టెలు అన్నీ తీసేస్తున్నారు చూడండి. సో బిల్డింగ్కి తీసుకున్న సపోర్టింగ్ కట్టెలు తీసేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు మళ్ళీ పైన. సో రోప్ కూడా కట్టేసినారు. సో కట్టెలు తీసేసిన తర్వాత ఇంకా క్రేన్ మెల్లగా దాని పైనకి లాగుతుంది. సో మొత్తం కింద నుంచి వచ్చేస్తుంది ఆ పోల్ అనేది పైన. వచ్చేసాను చూడండి. సో ఇంత లోపలికి పోయింది చూడండి పోల్. దాదాపు ఒక 5-6 ఫీట్ లోపలైతే పాతుతారు బందోబస్తుగా. అది మనుషులు వీక్తే రాదు, అందుకోసమే క్రేన్ తోడు వీక్తున్నారు అండి. నల్లగా అయిపోయింది లోపల కట్ట కూడా, కానీ మస్తు గట్టిగా ఉన్నాయి కట్టలు. సో సంవత్సరం అయినా కానీ కట్ట చెదలు పట్టలే లోపల చూడండి. చెదలు పట్టలే, అట్లనే గట్టిగా ఉంది కట్టే. అందుకోసమే మన వాళ్ళు ప్రతి సంవత్సరం నర్సాపూర్ నుంచి తెప్పిస్తారు కట్టెలు, మంచిగా ఉంటాయని. ఇందాక పీకినారు కదా పాత కట్టెను, అదే ప్లేస్లో ఇంకొకటి కొత్తది పెడుతున్నారు చూడండి. సేమ్ అదే ప్లేస్లో కొత్తది పెడుతున్నారు చూడండి. సో ఒక పోల్ పాతడానికి 4 ఫీట్ అంటే 4 ఫీట్ల గుంతనైతే తీస్తున్నారు. సో ఇది కొంచెం తక్కువనే ఉంది, ఎందుకంటే పాత గుంత కాబట్టి దాన్ని తీయలేరు. దీని మీద ఎంత ఎక్కువ సపోర్ట్ కూడా పడదు, అందుకోసమే దీని అంత గట్టిగా అయితే లోపలికి గుంత తీయలేరు. సో ఈ పోల్ అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పెడతారు, అండ్ దాని లోపల ఒక పోల్ వస్తుంది. ఓకేనా, చూద్దాం అది కూడా ఎట్లా ఫిక్స్ చేస్తారు ఏందనేది.